వెల్కమ్ టు ది లియో. ఆరా మస్తాన్ సర్వే గురించి రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ప్రధానంగా మెజారిటీ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుందని చెబితే కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆరా మస్తాన్ మాత్రం వైసీపీ గెలవబోతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. అయితే 94 నుంచి 104 సీట్లు అంటే అత్యవసరగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఎందుకు కూటమిలో ఇతర సర్వేలని కూడా కూటమి విజయాన్ని సూచిస్తే ఆరా మస్తాన్ జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడని చెప్పాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆరా మస్తాన్ సర్వే చూసిన తర్వాత ఒక పోలికైతే నడుస్తుంది. ఏంటంటే 2019లో లగడపాటి సర్వే, అది ఒక రకంగా ఏంటంటే పాపం తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ రోజు లగడపాటి సర్వేని నమ్మి చాలామంది పందాలు కాసి నష్టపోయారు. సో అలాంటి లగడపాటి సర్వే మరొకసారి ఆరా మస్తాన్ రూపంలో వచ్చింది. రేపు లగడపాటి సర్వే ఎంతైతే దారుణంగా ఫెయిల్ అయ్యిందో ఇప్పుడు ఆరా మస్తాన్ సర్వే కూడా అంతే దారుణంగా ఫెయిల్ కాబోతుంది. కాకపోతే నమ్మి బెట్టింగ్ లాంటివి ఎవరైనా వైసీపీ కార్యకర్తలు నాయకులు వేస్తే ఆరా మస్తాన్ నమ్మి, ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పాను కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, అందులో సందేహం లేదు. వాళ్ళ సర్వే సంస్థ వీలైనంత రిజల్ట్ కరెక్ట్గా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. సరే, ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగిందనే దానికి వేరే కారణం ఉంది, నేను అది చివరిలో చెప్తాను. సో ఇప్పుడు లగడపాటి సర్వే ఏంటంటే 2019లో తెలుగుదేశం పార్టీ 100 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ గెలుచుకునే అవకాశం, అంటే 90 నుంచి 110 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, వైసీపీ 72 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఒక 7 సీట్లు అంటే 65 నుంచి దాదాపుగా 77 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఒక సర్వే చెప్పారు. అలాగే ఎంపీ సీట్ల విషయంలో కూడా 15 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 10 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని అప్పుడు లగడపాటి సర్వే చెప్పడం జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ కూడా అప్పుడు గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఎక్కువ ఇవ్వడం జరిగింది ఓట్ షేర్లో కూడా. సో అప్పుడు ఏంటంటే ఇతర సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపుని సూచిస్తే లగడపాటి సర్వే మాత్రం ఏం చెప్పిందంటే తెలుగుదేశం పార్టీకి భారీ విజయం సాధించబోతుంది అని చెప్పడం జరిగింది. అయితే అప్పటికే లగడపాటి సర్వేకి క్రెడిబిలిటీ ఉన్నమాట వాస్తవం. ఇంత దారుణమైన విఫలం అనేది లగడపాటి సర్వేలో ఎప్పుడూ లేదు. ఎందుకు లగడపాటి సర్వేని 2019లో నమ్మి ప్రధానంగా టీడీపీ శ్రేణులు బెట్టింగ్లు వేశాయి అంటే ఆ రోజుకి ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అలాంటిది. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చిందంటే ఆరా మస్తాన్ దగ్గర వచ్చింది. ఆరా మస్తాన్ కూడా ఇప్పటివరకు క్రెడిబిలిటీ నిలబెట్టుకున్న మాట వాస్తవం, బట్ దాన్ని కోల్పోబోతున్నాడు జూన్ 4 ఫలితాల తరువాత. ఎందుకంటే నిజంగా ఆయన ఒకవేళ కూటమికి తక్కువ సీట్లు ఇచ్చినా కానీ గెలుస్తుంది, వైసీపీ ఓడుతుందని చెప్తే సరే అదొక రకంగా ఉండేది. బట్ ఇక్కడ వైసీపీకి కూడా ఆరా మస్తాన్ ఏంటంటే 100 సీట్లు పైబడి ఇవ్వడానికి గగనమైపోయిన పరిస్థితి. 94 నుంచి 104. వాస్తవానికి మనం తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఆరా మస్తాన్ 175 నియోజకవర్గాల్లో అయితే సర్వే చేసినట్టుగా లేడు. దాదాపుగా 130 నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన సర్వే చేసినట్టున్నాడు. మరి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయలేదంటే అక్కడ ప్రజల నాటి తెలుసు కాబట్టి, అయితే వైసీపీకి లేకపోతే టీడీపీకి ఉంటుంది కాబట్టి ఆయన చేయలేదా లేకపోతే రీజన్ ఏంటనేది మనకు తెలియదు. 175 నియోజకవర్గాల్లో అయితే ఆయన సర్వే చేయనట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆరా మస్తాన్ ఏమంటాడు, ఇక్కడ విచిత్రం చూడండి, వైసీపీ 49.5% ఓట్ షేర్తో ఈ రోజుకి గెలుస్తుందని చెప్తున్నాడు. టీడీపీ ఒక 47.5% ఓట్ షేర్ కూటమి గెలుచుకోబోతుందని ఆయన చెప్తున్నాడు. 2019లోనే 49.5 నుంచి 50% ఓట్ షేర్ వైసీపీ గెలుచుకుంది. మరి ఈయన చెప్పిన ప్రకారం ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ యాంటీతో 1% ఓటు కూడా వాళ్ళకి తగ్గల, వాళ్ళ ఓట్ షేర్ అనేది తగ్గలేదు, కాపాడుకున్నారు అని చెప్తున్నాడు. ఎలా పాసిబుల్? మళ్ళీ ఇదే ఆరా మస్తాన్ ఏం చెప్తాడు, మినిస్టర్లలో మెజారిటీ మినిస్టర్లు ఓడిపోబోతున్నారని ఆయనే చెప్తాడు. మినిస్టర్లకే దిక్కు లేకపోతే ఇతరుల పరిస్థితి ఏంటి? ఏం చెప్పాడు ఆయన? విజయసాయి రెడ్డి ఎంపీగా ఆయన ఓడిపోబోతున్నాడు నెల్లూరు నుంచి అని చెప్పాడు. అలాగే తమ్మినేని సీతారాం, సీనియర్ నాయకుడైనటువంటి తమ్మినేని సీతారాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, ఆయన అక్కడ ఓడిపోబోతున్నాడని చెప్పాడు. విడుదల రజని మినిస్టర్, సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకున్నటువంటి విడుదల రజని ఓడిపోబోతుందని ఆయనే చెప్పాడు. మంత్రి ధర్మాన, సీనియర్ మినిస్టర్ అయినటువంటి ధర్మాన ఓడిపోబోతున్నాడని ఆయనే చెప్పాడు. రోజా ఓడిపోబోతుందని ఆయనే చెప్పాడు. అలాగే ఇతర మినిస్టర్లు కూడా ఓడిపోబోతున్నారు. జోగి రమేష్ ఓడిపోబోతున్నాడని చెప్పి ఆయనే చెప్పాడు. గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడని ఆయనే చెప్పాడు. మరి మనకు దాదాపుగా నోటికి తెలిసినటువంటి మినిస్టర్లు అందరూ ఓడిపోతున్నారని ఆయనే చెప్పాడు, అందులో డౌట్ లేదు. మరి ఓట్ షేర్ మాత్రం తగ్గలేదు అంటాడు. ఇప్పుడు వైసీపీకి 151 వచ్చినప్పుడు
అదే 49.5 నుంచి 50% ఓట్ షేర్ ఉంది. ఇప్పుడు 100 సీట్లు వచ్చినప్పుడు అదే 50% ఓట్ షేర్, 49.5% ఓట్ షేర్ ఉంది. ఎలా పాసిబుల్? లాజిక్ ప్రకారం చూస్తే కనీసం 47% ఓట్ షేర్ కన్నా వైసీపీ తక్కువ ఉండాలి. ఒక 3% 2% ఓట్ షేర్ తగ్గింది, ఆ సీట్లు తగ్గాయని చెప్పుకుందాం. బట్ సీట్లు మాత్రం తగ్గాయి అంటాడు, ఓట్ షేర్ మాత్రం తగ్గలేదు అంటాడు. అంటే ఒక సర్వే సంస్థ ఇవ్వాల్సినటువంటి ఫలితాలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. ఒక పక్క అందరూ ఓడిపోతారని చెప్తావు, మరొక పక్క పార్టీ గెలుస్తుందని చెప్తావు. ఒక పక్క 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఓట్ షేరే 100 సీట్లకు కూడా అదే ఓట్ షేర్ ఉందని చెప్తావు. ఎలా పాసిబుల్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ 23 సీట్లే, బట్ 40% ఓట్ షేర్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూటమికి 70 సీట్లు ఇస్తున్నాడు ఆయన, బట్ ఓట్ షేర్ మాత్రం 47% ఇచ్చాడు. 7% ఓట్ షేర్ పెరిగింది, సీట్లు మాత్రం 40-50 పెరిగాయి. అక్కడ మాత్రం సీట్లు తగ్గాయి, బట్ ఓట్ షేర్ తగ్గలేదు. సో ఇవంతా కూడా ఏంటంటే లగడపాటి కావాలని వైసీపీకి మీకు 2 రోజుల ముందు టీడీపీ సోషల్ మీడియాలో తిరగడం మొదలుపెట్టింది. లగడపాటి టీడీపీకి యాంటీగా సర్వే అవ్వబోతున్నాడని వాళ్ళు ముందే చెప్పారు. ఎలా చెప్పగలిగారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. లగడపాటి తను పోటీ చేయడానికో తన కుటుంబ సభ్యులు పోటీ చేయడానికో తెలుగుదేశం పార్టీని ఆశ్రయించి సీట్ అడిగిన మాట వాస్తవం. అది కాదు అని లగడపాటినైనా చెప్పమానండి, కాదు అని ఆరామస్థాన్నైనా చెప్పమానండి. సో సీట్ అడిగిన మాట వాస్తవం కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు తెలియదు. సో దీంతో ఏం చేశాడంటే ఆరామస్థాను ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా తిరిగాడు. దీనికి సంబంధించేదో ఆడియో లీకులను కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సరే, ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ఆరామస్థాన్లోని టీములో కొంతమంది మాట్లాడుతూ మేము చేసినటువంటి సర్వేలో ఆరామస్థాన్ టీంలోనే ఉండి మేము చేసినటువంటి సర్వేలో దాదాపుగా కూటమికి 120+ వచ్చే అవకాశం ఉంది. ఆ వైసీపీ 60 60-65 సీట్ల ఆ వ్యత్యాసంలో ఉండేటట్టు మాకు మేము ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు, బట్ ఆ సర్వే రిపోర్ట్లు మార్చి మరి ఆయన ప్రెస్ మీట్ ఎలా పెట్టాడో మాకు కూడా అర్థం కావట్లేదు. మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మేము రిపోర్ట్లు అయితే వారం రోజుల ముందే మొత్తం సబ్మిట్ చేసేసామని చెప్పి అందులో పనిచేసినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ మాట్లాడుతుంటే ఏదో ఆడియో లీక్ తిరుగుతున్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. మేబీ నిజం కావచ్చు, ఎందుకంటే వాళ్ళు సర్వే చేయించిన మాట వాస్తవం. నేనే చెప్తున్నాను, 130 నుంచి 140 నియోజకవర్గాల్లో సర్వే చేసిన మాట వాస్తవం. 3 దఫాలుగానే ఏంటో చేసిన మాట కూడా వాస్తవం, అందులో కూడా డౌట్ లేదు దఫాలుగా. బట్ ఫలితం అనేది వేరేగా వచ్చింది. బట్ ఇక్కడ కావాలని వైసీపీకి అనుకూలంగా దాన్ని మార్చారు. సరే, ఎందుకు మార్చారు అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మరి వాళ్ళు ఏదైనా ఆ ఒత్తిడికి గురి చేశారా లేదా వేరే వాళ్ళకి ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ సో ఏం చెప్తాడు ఈయన, ఓట్ షేర్ తగ్గలేదనడానికి కొన్ని కారణాలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నాడు. మళ్ళీ వైసీపీదే విజయం అని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు. సో వైఎస్ఆర్సీపీ తన ఓటు శాతాన్ని 5 ఏళ్ల తర్వాత కూడా కాపాడుకుందంట. ఇదే విచిత్రంగా ఉంది. నిరుద్యోగులు యాంటీ అయ్యారు, భవన నిర్మాణ కార్మికులు యాంటీ అయ్యారు, మహిళలు కొంతవరకు యాంటీ అయ్యారు. ఫ్రెష్ ఓటర్స్ దాదాపుగా 40 లక్షల మంది, 39 లక్షల నుంచి 40 లక్షల మంది నూతనంగా ఓటునైతే నమోదు చేసుకున్నారు. ఇందులో దాదాపుగా 70% తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేశారు. అంటే చదువుకున్న వాళ్ళలో కూడా మార్పు వచ్చిందనడానికి కారణం ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. దాదాపుగా 100-110 స్థానాల్లో ప్రభావితం చేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వాటిలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే మెజారిటీ పీపుల్ చదువుకున్న వాళ్ళు కూటమి వైపు తిరిగారు. సో కదా అక్కడ ఆ తేడాన్ని చూపించలేదు. ఇక నీ ఉద్యోగులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 90% మెజారిటీ ఆ టీచర్స్ కానివ్వండి, ఇతర కానివ్వండి, సచివాలయ ఉద్యోగులను కాసేపు పక్కన పెడితే ఇతర ఉద్యోగుల్లో 90% కూటమి వైపు తిరిగిన మాట వాస్తవం. సచివాలయ ఉద్యోగుల్లో ఒక 50-50 ఉంటే ఉండుండొచ్చు, 50-50 ఉంటే ఉండుండొచ్చు సచివాలయ ఉద్యోగులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. నెక్స్ట్ వాలంటీర్లలో కూడా మార్పు వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు వాళ్ళకి 10,000 రూపాయల శాలరీని అనౌన్స్ చేశారో ఆటోమేటిక్గా వాలంటీర్లో కూడా కొంత మార్పు వచ్చింది. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చూపించాల. రోడ్ల ప్రభావం కొంత ఉంది. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చారు? సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఒక 60 లక్షల మంది. హైయెస్ట్ అయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళే హైయెస్ట్, ఆ కుటుంబాల్లోనే మొత్తం ఉంటాయి. 60 లక్షల మంది సంక్షేమ పథకాల దారులు ఉండొచ్చు. అందులో కూడా ఒక 20 లక్షల మంది మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో సంక్షేమ పథకాలే ప్రధానంగా ప్రభావాన్ని
ప్రభావాన్ని చూపుతాయని ఆరా మస్తాన్ చెప్పుకుంటూ వచ్చాడు. బట్ అదే నిజమైతే 2019లో తెలుగుదేశం పార్టీ చివరిలో పసుపు కుంకుమ లాంటి ప్రయోగాలు చేసింది అప్పట్లో. బట్ అవేవి కూడా నాడు పనిచేయాలి. ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు చివరి సెకండ్లో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అవి, కానీ అవేవి కూడా నాడు ప్రభావాన్ని చూపలేకపోయాయి. సో అలాగే ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ రైతు బంధు పేరుతో ఏదో దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబానికి అయితే ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు. అంటే పథకాల ప్రభావం అనేది కొంతవరకే పనిచేస్తుంది. మెజారిటీ ఏంటంటే డెవలప్మెంట్ కానివ్వండి, ఆ క్షేత్రస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ఆ రైతు సమస్యలు కానివ్వండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ఇలాంటి మేజర్ ఫ్యాక్ట్స్ అనేవి ఆ ప్రభావాన్ని చూపుతాయి. ఇవే కూడా మరి ఆరా మస్తాన్ తన సర్వేలో అయితే చెప్పినట్టుగా లేడు. సో ఇక్కడ వైసీపీకి 94 నుంచి 104, కూటమికి 71 నుంచి 81 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. సో ఎంపీలు వచ్చేటప్పటికి 13 నుంచి 15 ఎంపీ స్థానాలు వైసీపీకి, 10 నుంచి 12 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సరే, మిగతాదంతా బీఆర్ఎస్ గురించి అనుకుంటే అది పక్కన పెడదాం. సో మహిళలు, గ్రామీణులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొగ్గు చూపుతున్నట్టుగా వాళ్ళ సర్వేలో తేలిందని, కరోనా సమయంలో కూడా ప్రభుత్వం వారికి అండగా ఉందని, అలాగే సంక్షేమ పథకాలు ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటికి తీసుకెళ్లడంతో 71% పైగా గ్రామీణ ఓటర్ల అభిమానాన్ని పొందినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. బట్ అర్బన్లోకి వచ్చేటప్పటికి ఎంత శాతం అనేది ఇక్కడ రాయలేదు. గ్రామీణాల్లో సరే 70% ఓటర్లు వాళ్ళకి ప్రభావాన్ని చూపించారు అనుకుందాం. మరి అర్బన్కి వచ్చేటప్పటికి కనీసం 30% అన్నా చూపించారా? ఇది రివర్స్ అవుద్ది కదా, అప్పుడు టీడీపీకి ఇది అవుద్ది కదా అర్బన్లో. సో రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా దగ్గర. సో ఆ ఫ్యాక్టర్ని ఇక్కడ ఆయన అయితే పూర్తిగా చెప్పలేదు. ఇక ఆర్థిక వెలుసుబాటు కల్పించడంతో పాటు రాష్ట్రంలో 56% మహిళలు వైఎస్ఆర్సీపీకి ఓటేశారని చెప్తున్నాడు. సో 56% మంది వైసీపీకి ఓటేశారు అంటే 44% మంది కూటమికి ఓటేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో ఇక్కడ పురుషులు దాదాపు 52% మంది కూటమికి ఓటేస్తే 45% మంది మాత్రమే వైసీపీకి ఓటేశారని నేను చెప్తున్నాడు. మరి రెండు ఈక్వల్ అయింది కదా. ఇక్కడ పురుషులు, అక్కడ మహిళలు ఒకవేళ వైసీపీకి పెరిగారు అనుకుంటే ఇక్కడ పురుషులు టీడీపీకి పెరిగారు. సో అక్కడ కూడా ఈక్వల్ అయింది. మరి వైసీపీ ఓట్ షేర్ మాత్రం ఎక్కడా తగ్గినట్టుగా వీళ్ళైతే చూపించలేదు. కేవలం ఆరా మస్తాన్ సర్వే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని చేసింది మాత్రమే. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజుకి పల్లెల ప్రాంతాల్లో కొద్దో గొప్ప పట్టున్నమాట వాస్తవం. ప్రధానంగా వైసీపీకి రాయలసీమలో ఎక్కువ సీట్లు వస్తాయి. 25 నుంచి 30 సీట్ల మధ్యలో రాయలసీమలో వస్తే మిగిలిన మొత్తంలో కూడా ఆ జిల్లాకి 1-2 అంటే అక్కడి నుంచి ఒక 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటే ఎలా చూసుకున్నా 45 సీట్లు వైసీపీకి దాటే ప్రసక్తి అయితే కనపట్ల. ఇది నేను చెప్పడం కాదు, పలు సర్వేలు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. కానీ ఆరా మస్తాన్ ఇక్కడ పూర్తి భిన్నంగా ఇతర సర్వే సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలకు పూర్తి భిన్నంగా ఆ సర్వే ఇవ్వటం అనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకనే లగడపాటి సర్వే తర్వాత మరొక సర్వే లగడపాటి సర్వే ఎందుకు కానుంది అన్నామంటే అప్పుడు కూడా ఆయన టీడీపీకి 90 నుంచి 110 అన్నాడు. బట్ చివరికి 23 స్థానాల దగ్గర ఆగింది. సో వైసీపీకి 72 సీట్లు +- అన్నాడు. బట్ అది 150కి వెళ్ళింది. సరే, ఎంపీ సీట్ల విషయంలో కూడా దాదాపు రివర్స్ అయింది అనుకుంటే అది వేరే విషయం. కాబట్టి అంటే నాడు లగడపాటి సర్వే అంత దారుణం. ఇప్పుడు సాధారణంగా 100 సీట్లు వస్తాయని చెప్పినప్పుడు 80 సీట్లు వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. పోనీ 100 సీట్లు వస్తాయన్నప్పుడు 110, 120 సీట్లు వచ్చినా ఓకే. బట్ 110 సీట్లు వస్తాయని చెప్పి 23 సీట్లు వచ్చాయంటే ఎంత దారుణమైన పరిస్థితి. మరొక లగడపాటి అయినటువంటి ఆరా మస్తాన్ కూడా 104 సీట్లు అని చెప్తున్నాడు. కానీ క్షేత్రస్థాయి కనుక పరిశీలిస్తే 40 నుంచి 50 సీట్ల మధ్యలోనే వైసీపీ ప్రస్థానం అనేది ఉంది. మరి ఎందుకు ఆరా మస్తాను వైసీపీకి అనుకూలంగా మారాడు అంటే నేను ఆల్రెడీ చెప్పా. ఆయన టీడీపీ నుంచి టికెట్ ఆశించిన మాట వాస్తవం, తెలుగుదేశం పార్టీ దాన్ని నిరాకరించిన మాట వాస్తవం. సో ఆ నేపథ్యంలో ఆయన ఏమన్నా కొద్దిగా తలొగ్గితే ఒగ్గుండొచ్చు. కానీ ఇది వాస్తవ సర్వే. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆరా మస్తాన్ సర్వేను చూసి ఆ వైసీపీ నేతలే కంగారు పడే పరిస్థితి. నమ్మాలా వద్దా, మరొక లగడపాటి సర్వేగా మారిందా అని బెట్టింగ్లు కాసిన వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకటి మాత్రం స్పష్టం, వైసీపీకి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి ఆ సర్వేలో ఆరా మస్తాన్ ఒకటి. ఏ సర్వేలో కూడా వైనాట్ 175 లేదు. 100 నుంచి 110 వైసీపీకి అత్యధికంగా వాళ్ళ సర్వే సంస్థలు, వాళ్ళ చేతుల్లో ఇచ్చినటువంటి సంస్థలన్నీ కూడా 100 నుంచి 110 మాత్రమే ఇచ్చాయి. ఇతరవేవి కూడా ఇవ్వలేదు. సో వైనాట్ 175 అనేది లేనే లేదనుకుంటే అది వేరే విషయం. సో ఇది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఆరా మస్తాన్ సర్వే మరొక లగడపాటి సర్వేగా మారిందని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.